హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రవేశిక అన్న, ఉపోద్ఘాతము అన్న, పీఠిక అన్న, ప్రియాంబుల్ అన్న, అవతారిక అన్న, ముందు మాట అన్న అంతా కూడా సేమ్. అంటే మనకి ఏదైనా బుక్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ముందు మాట ఉంటుంది కదా, ఆ బుక్లో ఏముంది, ఆ బుక్కి సంబంధించిన కంటెంట్ ఏంటి అని. అదేవిధంగా భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి అంటే రాజ్యాంగ ప్రవేశిక. ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఏ అంశాలు ఉన్నాయి, ఈ రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా మన రాజ్యాంగ నిర్మాతలు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆశయాలు భారత రాజ్యాంగం సాధించాలి, భారత ప్రజలు ఎలాంటి అంశాలు కలిగి ఉండాలి అని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగ ప్రవేశికను మనం చూస్తే చాలు, మొత్తం అసలు రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకు పూర్తి స్థాయిలో అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా. అసలు ఈ ప్రవేశిక అనేది ఏ దేశ రాజ్యాంగాన్ని చూసి మనము గ్రహించాము అంటే, ప్రవేశిక అనేది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రవేశికను గ్రహించడం జరిగింది. డిసెంబర్ 13, 1946న డిసెంబర్ 13, 1946న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని బేస్ చేసుకునే ప్రవేశిక రూపొందడం జరిగింది. మనం ఆల్రెడీ నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము, 1946 డిసెంబర్ 9, డిసెంబర్ 11, డిసెంబర్ 13. ఓకేనా. ఈ తేదీలు చెప్పాను. ఏంటి, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. ఇప్పుడు 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లార్డ్ వెవెల్ సూచన మేరకు చెప్పుకున్నాం. దానికి తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద సిన్హా, శాశ్వత అధ్యక్షుడిగా డిసెంబర్ 11న రాజేంద్ర ప్రసాద్ ని ఎన్నుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లు సిఫార్సు చేసింది జేబీ కృపలాని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా కీలకం. ఓకేనా. అదేవిధంగా డిసెంబర్ 13వ తారీఖున నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టాడు. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానము జనవరి 22, 1947న ఆమోదించబడినది. లక్ష్యాలు ఆశయాల తీర్మానం 1947 జనవరి 22న ఆమోదించడం జరిగిందని చెప్పాను. ఓకేనా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని బేస్ చేసుకునే ప్రవేశిక రూపొందడం జరిగింది. ఈ ప్రవేశికలో భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏంటి, భవిష్యత్తులో భారత ప్రజలు ఎలాంటి ఆశయ సాధన కలిగి ఉన్నారు అని రాజ్యాంగ నిర్మాతలు దీన్ని రూపొందించి ఆమోదించడం జరిగింది. ఈ ప్రవేశికను గురించాము అమెరికా. నెహ్రూ యొక్క లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని బేస్ చేసుకుని, లక్ష్యాలు ఆశయాల తీర్మానం నెహ్రూ గారి యొక్క లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని బేస్ చేసుకుని దీన్ని తీసుకొని రావడం జరిగినది. అదేవిధంగా ప్రవేశికను సవరించారు. ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా అంటే సవరించారు. ఇప్పటి వరకు ప్రవేశికను ఒకే ఒకసారి సవరించారు. ప్రవేశిక సవరణ 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రవేశికను సవరించవచ్చు. ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు, ఒకే ఒకసారి సవరించారు. రాజ్యాంగ ప్రవేశిక అనే భావన అమెరికా నుంచి గ్రహించాము. ఓకేనా. రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏంటి అంటే ముందు మాట, రాజ్యాంగానికి ముందు మాట. భవిష్యత్తులో రాజ్యాంగం సాధించిన లక్ష్యాల గురించి, భవిష్యత్తులో రాజ్యాంగానికి సంబంధించిన ఉద్దేశాల గురించి,
భవిష్యత్తులో రాజ్యాంగం భారత ప్రజలు సాధించాల్సిన ఆశయాల గురించి ఈ ప్రవేశికలో కలదు. ఈ ప్రవేశికను సవరించొచ్చా? సవరించవచ్చును. ఇప్పటికి ఎన్నిసార్లు సవరించారు? ఒకే ఒకసారి సవరించారు. ఎప్పుడు సవరించారు? 1976లో సవరించడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి 1976లో ప్రవేశికను సవరించడం జరిగింది. ఓకేనా? ప్రవేశికను 1976లో సవరించారు. సవరించి ఏ పదాలు చేర్చారు? సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత. సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలను చేర్చడం జరిగింది. ఓకేనా? ఇది 1976లో. నెక్స్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రవేశికలో ఉన్న అంశాలు ఏంటి? ఒక్కొక్క పదం గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా కీలకం. ఒక్కొక్క పదం మనకు చాలా చాలా కీలకం. ఏంటి ఇది అంటే ప్రవేశిక ఏముంటుంది మనం ఓపెన్ చేయగానే అంటే భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక మరియు మనము ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ ఆరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఒకసారి అడిగాడు. ఏమడిగాడు? ఈ ఆర్డర్ సీక్వెన్స్ అడిగాడు. మనకు ప్రవేశికలో ఉన్న ఆర్డర్ సీక్వెన్స్ గురించి కింద ఈ పదాలు ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని మళ్ళీ మనకు షెడ్యూల్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. అంటే వేరు వేరు తారుమారు చేసి ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఇంపార్టెంట్. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర. 5 పదాలు చూడండి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, అదేవిధంగా పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడం. చూడండి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలి. దేంట్లో? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏం చేయాలంట? పౌరులందరికీ న్యాయాన్ని అందించాలి. మరియు ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛ, స్వాతంత్రము. చూడండి, స్వాతంత్రము దేంట్లో అంట? ఆలోచనల విషయంలో స్వాతంత్రము. మన యొక్క ఆలోచనలో కూడా స్వాతంత్రం కలిగి ఉండాలి. మన యొక్క భావ ప్రకటన, ఏదైనా అంశాల మీద మన వ్యక్తీకరించడానికి ఉపయోగపడేది మన భావ ప్రకటన. ఈ భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వాతంత్రము. ఓకేనా? మనం తెచ్చుకునే స్వాతంత్రం అందుకోసమే కదా. దేనికి? మనము కట్టు బానిస సంఖ్యల చేతుల్లో ఉండకుండా మనకంటూ స్వయంగా ఏముండాలి? మన యొక్క స్వాతంత్రము, స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి చాలా చాలా కీలకము. అదేవిధంగా అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వము, సమానంగా ఉండాలి. దేంట్లో? అంతస్తుల్లో, అవకాశాల్లోనూ. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వము చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము, జాతి ఐక్యత కలిసి ఉండాలి. మనము ఎలా కలిసి ఉండాలి? ప్రజలందరూ కూడా భారతీయులము అని కలిసి ఉండే విధానం కలిగి ఉండాలి. సమైక్యతను మరియు సమగ్రతను, సమగ్రత, ఇంటిగ్రిటీ. ఓకేనా? ప్రాంతాల మధ్య ఏకతా భావం కలిగి ఉండడము, ప్రాంతాల మధ్య సోదరభావం కలిగి ఉండడము, ప్రాంతాల వారే కలిసి ఉండడము, సమగ్రతను తప్పక సంరక్షిస్తూ భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వాన్ని, ప్రజల మధ్య ఉండాలి, సోదరభావం ఉండాలి. కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన, వర్గాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన విడిపోయి ఉండకూడదు. కలిసికట్టుగా భారతీయులు ఉండాలి. చూడండి, అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఓకేనా? మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 1949 మనం అనుకున్నాం. మన రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎప్పుడు? నవంబర్ 26
1949. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1950 జనవరి 26. ఎందుకని ఆపాము అప్పుడు దాకా? 1930 పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని బేస్ చేసుకుని నెహ్రూ గారు అప్పటి నుంచి, అప్పుడు అంటే జనవరి 26, 1930 ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు కాబట్టి మనం అప్పటి వరకు ఆపడం జరిగింది. మరి 1946 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు ఏంటి అంటే ఎన్నికలు, పౌరసత్వం, తాత్కాలిక పార్లమెంటుగా రాజ్యాంగ పరిషత్ పనిచేయడం మరియు స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వస్తువులు, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఆమోదించిన వెంటనే అమల్లోకి రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్ మనం చెప్పుకున్నాం ఇవన్నీ. ఓకేనా? అంటే ఈ ప్రవేశికలో మెన్షన్ చేసిన డేట్ ఏంటని అడుగుతాడు. మనకి కింద ఆప్షన్స్లో 26 నవంబర్ 1947, 26 నవంబర్ 1949, జనవరి 26 1950, 1947 ఆగస్టు 15 ఇలా ఇస్తాడు. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. ఏంటి ఆన్సర్? 1949 నవంబర్ 26. ఓకేనా? అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. ఆ బిట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఎవరికో బ్రిటన్ రానికో, ఎవరికో అమెరికా అధ్యక్షుడికో మనం సమర్పించుకోవట్లేదు. మాకు మేము అంటే, మాకు అంటే ఎవరు? భారత ప్రజలమైన మేము. భారతదేశంలో అన్ని అధికారాలకి, సర్వాధికారాలకి మూలం ఎవరు? ప్రజలు. మన ఓటు హక్కు ద్వారా ఏం చేస్తున్నాము? నాయకుల్ని ఎన్నుకుంటున్నాము. మన యొక్క పరిపాలకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓటు హక్కు అనేది కీలకమైంది. మన ప్రజాస్వామ్యాన్ని అవలంబిస్తున్నాము. ఓకేనా? చూడండి ఏంటి ప్రవేశిక అంటే, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చుటకు. న్యాయం దేనిలో? సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మరియు ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆలోచనలో కూడా స్వాతంత్రము, మరియు అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ న్యాయాన్ని అందించడము. అంటే ఎలా ఉండాలి? న్యాయాన్ని మరియు జాతైక్యతను మరియు సమగ్రతను కాపాడుటకు, భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఈ పదం, ప్రతి పదం చాలా చాలా కీలకం. జాగ్రత్త చూడండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. నిర్మించుకోవడానికి మరియు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, న్యాయం అందించాలి. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయాన్ని అందించుకోవడం కోసం ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వాతంత్రము. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో ఏముండాలంట? స్వాతంత్రం ఉండాలి. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ఎలా ఉండాలి? సమానత్వం కలిగి ఉండాలి. భారత ప్రజలందరూ అంతస్తుల్లోనూ అవకాశాలను, సమానత్వమును చేకూర్చుటకు, మరియు వారందరిలో వ్యక్తి గౌరవము, ప్రజల మధ్యన గౌరవం ఉండాలి, జాతైక్యత ఉండాలి, మరియు సమగ్రతను తప్పక సంరక్షిస్తూ భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి, అంటే వీటిని పరిగ్రహించి శాసనంగా రూపొందించుకునే రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ప్రవేశిక చాలా చాలా కీలకం. మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రవేశిక మీద బిట్టు పడుతుంది. ఓకేనా? భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక,
రాజకీయ న్యాయాన్ని చేకూర్చుటకు మరియు ఆలోచనలోను, విశ్వాసంలోను, ధర్మంలోను, ఆరాధన, భావ ప్రకటనలో కూడా ఏముండాలంట? స్వాతంత్రమును, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వము చేకూర్చుటకు మరియు భారత ప్రజల మధ్యన ఏంటంట? వారందరిలో వ్యక్తి గౌరవం, జాత ఐక్యత మరియు సమగ్రతను తప్పక సంరక్షిస్తూ భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యాన్ని ఇష్టపూర్వకంగా తీర్మానించుకుని 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఈ రాజ్యాంగానికి సంబంధించి పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగ ప్రవేశికను మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఓకేనా? మరొకసారి ఏంటి ఈ పదాల యొక్క అర్థం ఏంటి? ప్రతి పదం మనకు చాలా చాలా కీలకం. భారత ప్రజలమైన మేము అంటే ఇక్కడ ఏంటి అర్థము? భారతదేశంలో అధికారానికి మూలం ఎవరు? ప్రజలే. ప్రజలే కాబట్టి మనకు సుప్రీం ఎవరు? ప్రజలే. అదేవిధంగా భారతదేశాన్ని సర్వసత్తాక అంటే ఏంటి? సర్వసత్తాక అంటే సార్వభౌమాధికార రాజ్యము. అంటే మనం సార్వభౌమాధికార రాజ్యం, సర్వసత్తాక భారతదేశం ఒక సార్వభౌమాధికార రాజ్యం. మనం ఏ విదేశీ శక్తుల యొక్క ప్రభావాలకు లొంగము. అంటే ఏంటి అంటే సర్వసత్తాక అంటే సార్వభౌమాధికార రాజ్యం. అంటే ఏంటి? సార్వభౌమాధికార భారతదేశం తనకు తాను సార్వభౌమాధికార రాజ్యం. ఏ ఒక్క విదేశీ శక్తులకు లోబడి మనం పనిచేయాల్సిన అవసరం లేదు. భారతదేశం తనంతట తనగా అంటే అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఇతర రాజ్యాల యొక్క ప్రమేయాలకు శక్తులకు లొంగాల్సిన పని లేదు. సార్వభౌమాధికారము అంటే ఏంటి? మనము సపోజ్ పోఖ్రాన్లో అణుపరీక్ష నిర్వహించినాము, మనకు ఇతర దేశాల ఆంక్షలు విధించిన, ఇన్ కేసు రష్యాకు అమెరికాకు గొడవైనా వాళ్ళతో మీరు ఏ వస్తువులు కొనొద్దు అని చెప్పినా కానీ మనం ఏంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. అంటే ఎంతవరకు అంతవరకు మాత్రమే, అంతే తప్ప స్నేహభావంగా కలిగి ఉంటాం. కానీ మన మీద ఎవరైనా పెత్తనం చేస్తామంటే మనం ఒప్పుకోము. ఎందుకని? మనది ఒక సార్వభౌమాధికార రాజ్యం కాబట్టి. భారతదేశం సర్వసత్తాక రాజ్యం. సర్వసత్తాక అంటే సార్వభౌమాధికారం. అదేవిధంగా సామ్యవాదం, నెహ్రూ యొక్క ఆలోచన బేస్ చేసుకుని సామ్యవాదము, భారతదేశం సామ్యవాదం అంటే ఏంటి? సామ్యవాదము అంటే సమసమాజ స్థాపన. అంటే సమసమాజ స్థాపనలో భాగంగా ఎవరికో అవకాశాలు కల్పించకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో తీసుకుని ఉండే విధంగా సమాజాన్ని స్థాపించాలి. అంటే కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని ప్రాంతాలకు మాత్రమే, కొంతమంది ప్రజలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా కాదు. ఏంటి సమాజ స్థాపన అంటే? అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వము పనిచేయాలి. సామ్యవాదం అంటే అదే. ఏంటి? సమాజ స్థాపన. ఓకేనా? సామ్యవాదం. ఆ తర్వాత లౌకిక. భారతదేశం ఒక లౌకిక దేశము. లౌకిక అంటే ఏంటి? రాజ్యానికి అధికార మతం అంటూ ఏముండదు. మన ఇస్లామిక్ దేశం కాదు, లేకపోతే హిందూ దేశం కాదు, లేకపోతే క్రిస్టియన్ దేశం కాదు. భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని విశ్వాసాల వారు భారతదేశంలో జీవించవచ్చును. భారతదేశంలో వాళ్ళకి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చును. ప్రాథమిక హక్కుల్లో మనకు మత స్వాతంత్రం హక్కు కూడా భాగమే. ఓకేనా? లౌకిక అంటే ఏంటి? రాజ్యానికి అధికార మతం అంటూ ఏది ఉండదు. రాజ్యానికి అధికార మతం అంటూ ఏమీ ఉండదు. మనకు అధికార మతం అంటూ ఏం పర్టికులర్గా ఏం లేదు. ఓకేనా? భారతదేశంలో అన్ని మతాల వారు జీవించవచ్చును.
అదే విధంగా ప్రజాస్వామ్యము, ఇండియా ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం మనము. అంటే ఏంటి ప్రజాస్వామ్యము? మనము ఓటు హక్కు ద్వారా మనకు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనకు 1952 నుంచి 2019 రీసెంట్ గా 2019 మనకు 3 years బ్యాక్ కూడా ఎలక్షన్ జరిగినాయి. ప్రస్తుతం మనము 17 లోక్సభలో ఉన్నాం. 20 లోక్సభ 17 లోక్సభ. అంటే ఏంటి డెమోక్రసీ? డెమోక్రసీ అంటే డెమోక్రసీ అనే పదం నుంచి వచ్చింది అన్నమాట. డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో డెమోస్ ప్లస్ క్రేషియా అంటే ఏంటి? డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పరిపాలన, ప్రజల కొరకు, ప్రజల చెంత, ప్రజల కోసం. ఓకేనా? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అబ్రహాం లింకన్ గారి యొక్క సూక్తి అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ప్రజల కోసం, పరిపాలన కోసం మనము భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా రూపొందించుకున్నాము. అంతేగాని మన ఒక రాచరిక దేశం కాదు, వారసత్వ రాజ్యం కాదు. మనం ఏంటి ఎలక్షన్ ద్వారా మనము ప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్నాము. అదే విధంగా భారతదేశం ఒక గణతంత్ర రాజ్యము. గణతంత్రము అంటే ఏంటి? రిపబ్లిక్. ఇండియా ఇస్ ఎ రిపబ్లిక్ స్టేట్. రిపబ్లిక్ అంటే ఏంటి? అంటే మనకు దేశాధినేత వారసత్వంగా పదవిలోకి రాకుండా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పదవిలోకి రావడమే గణతంత్రము. ఇప్పుడు సపోజ్ బ్రిటన్ ఉంది. బ్రిటన్ మన ఎలిజబెత్ రాణి వాళ్ళ కుటుంబంలో వరుసగా వాళ్ళే బ్రిటన్కి అధిపతులుగా ఉంటున్నారు. కానీ భారతదేశంలో అలా కాదు. భారతదేశానికి అధినేత ఎవరు అంటే రాష్ట్రపతి. వాస్తవ అధినేత ప్రధానమంత్రి అయినప్పటికీ రాజ్యాంగ అధినేత మనకు రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి ఎలా ఎన్నుకుంటున్నాం మనం? రాష్ట్రపతి ఎలక్షన్ జరుగుతున్నాయా అంటే రాష్ట్రపతికి సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. రాష్ట్రపతి ఎలక్షన్లు ప్రత్యక్షంగా జరుగుతున్నాయా, పరోక్షంగా జరుగుతున్నాయా? రాష్ట్రపతి ఎలక్షన్లు పరోక్షంగా జరుగుతున్నాయి. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, మనం ఎన్నుకున్న ఎంపీలే రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నారు. అంటే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎలా వస్తున్నారు వారు పదవిలోకి? ఎలక్షన్స్ ద్వారానే వస్తున్నారు. సో గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడము. గణతంత్ర ఇండియా ఇస్ ఏ రిపబ్లిక్ స్టేట్ అంటే దాని అర్థం ఏంటి అంటే దేశాధినేత ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పదవిలోకి రావడం, అనగా వారసత్వంగా పదవిలోకి రావడం నిర్మించడానికి. చూడండి, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఉండాలి. వేటిలో న్యాయము? అన్ని అంశాల్లో న్యాయం. ఒకవైపు సామాజికంగా న్యాయం చేకూర్చాలి. అంటే ఏంటి? ఉన్న వాళ్ళకు ఒక విధంగా, లేని వాళ్ళకు ఒక విధంగా, ఉన్నత కులాలకు ఒక విధంగా, దళితులకు ఒక విధంగా, అలా ఏం లేదు. అదేవిధంగా ఆర్థికంగా కూడా న్యాయం చేకూర్చాలి. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కానీ, బిలో పావర్టీ లేని వాళ్ళకి అనేక రకాల సంక్షేమ పథకాలు కానీ, ఓకేనా, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కానీ, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు కానీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ న్యాయము. రాజకీయంగా ఎవరైనా ఓటేయచ్చు, ఎవరైనా ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చును. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వాతంత్రం కలిగి ఉండాలి. స్వాతంత్రము, స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది మనకు చాలా చాలా కీలకం. ఈ స్వాతంత్రం అనేది వేటిలో కలిగి ఉండాలి? ఆలోచన విషయాల్లో, భావ ప్రకటన విషయాల్లో, విశ్వాసం విషయంలో, ధర్మం విషయంలో, ఆరాధనలో, అన్నింటిలో మనం స్వాతంత్రం కలిగి ఉండాలి. అదేవిధంగా అంతస్తుల్లో, అవకాశాల్లో కూడా సమానత్వాన్ని చేకూర్చలేవు. సమానత్వాన్ని కలిగి ఉండాలి అంతస్తుల్లో, అవకాశాల్లో. మరియు వారందరిలో వ్యక్తి గౌరవము, జాతి ఐక్యతను. జాతైక్యత అంటే ఏంటి? ఇక్కడ మనకు 2 పదాలు కీలకం. ఒకటి ఏకత, 2 సమగ్రత. ఏకత, రెండోది సమగ్రత. ఏకత అంటే ఏంటంటే భారత ప్రజల మధ్యన సోదరభావం కలిగి ఉండడం. అదే సమగ్రత అంటే ఏంటంటే పౌరుల మధ్య ఓకేనా. ఈ సమగ్రత అంటే ప్రాంతాల మధ్య. ఏకత అంటే దాని అర్థం ఏంటి? భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సపరేట్ గా విడిపోతామని చెప్పడానికి లేదు. అర్థమవుతుందా? సపోజ్ మనకు ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది తెలంగాణ నుంచి.
మేము సపరేట్గా ఆంధ్రప్రదేశ్ అనే దేశంగా ఉంటామనో, లేకపోతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ కూడా ద్రవిడిస్తానికి సపరేట్ దేశంగా ఉంటామంటే కుదురుతుందా? కుదరదు. అందరిని తీసుకుని జైల్లో పెడతారు. ఓకేనా? 16వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఏంటి సపరేట్ దేశంగా ఉంటామని ఎవరైనా చెప్పినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. అంటే మనకు ప్రవేశికలోనే ఉంది ఏకత మరియు సమగ్రత. ఓకేనా? ఈ పదాలు మనకు చాలా చాలా కీలకం. మనం చెప్పుకున్న ప్రతి పదం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా కీలకము. అదే విధంగా నెక్స్ట్ ఏంటి, జాతైక్యతను మరియు సమగ్రతను తప్పక సంరక్షిస్తూ భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వము. సౌభ్రాతృత్వం అంటే ఏంటి అంటే సోదర భావం. ప్రజలు ఎలా కలిగి ఉండాలి? సోదర భావాన్ని కలిగి ఉండాలి. మేము ముస్లింలము, మేము ముస్లింల కంట్రీలో ఉంటాము, మేము క్రిస్టియన్స్ని, మేమంతా సపరేట్గా ఉంటాము, మేము హిందువులము, మేము సపరేట్గా ఉంటామంటే కుదురుతుందా? కుదరదు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ఉండాలనే భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ అంశాన్ని చేర్చారు. అంటే సోదర భావం కలిగి ఉండాలి. పెంపొందించుటకు సత్యానిష్టపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 1949 ఇదే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 1949 నవంబర్ 26 అనేది రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. ఎగ్జామ్ లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కింద ఆప్షన్స్ లో ఏముంటుంది? 1950 జనవరి 26 ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆ టయానికి ఎగ్జామ్ రాసే టయానికి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన అంశమే గుర్తుంటుంది మనకి. కాబట్టి రాజ్యాంగ ప్రవేశంలో ఉన్న డేట్ గుర్తుపెట్టుకోండి, 26 నవంబర్ 1949. మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము. అంటే అర్థం ఏంటి? మనమేమి ఎక్కడ బ్రిటన్ వాళ్ళకో అమెరికా వాళ్ళకు సమర్పించుకోలేదు, భారత ప్రజలకే సమర్పించుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రాజ్యాంగ ప్రవేశిక అనేది మరి రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే డౌట్ మనకు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఏమనుకున్నారంటే రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకు అంతర్భాగమా కాదా అంటే స్టార్టింగ్ లో ఏమనుకున్నారు, మహావీర్ త్యాగి గారు కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన గజేంద్ర గడ్కర్ కానీ, అదేవిధంగా ఏకే గోపాలన్ కేసులో కానీ, అదేవిధంగా బేరుబారి కేసులో కానీ, ఏం చెప్పారు అంటే ఇందులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది ఎవరు? మహావీర్ త్యాగి గారు. ఆయన ఏమన్నాడంటే ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగం కాదు. గజేంద్ర గడ్కర్ గారు, ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, ఆయన కూడా ప్రవేశ రాజ్యాంగం అంతర్భాగం కాదని చెప్పారు. ఏకే గోపాలన్ కేసులో పీడీ యాక్ట్ సంబంధించి బేరుబారి ప్రాంతానికి సంబంధించిన కేసులో కూడా ప్రవేశికకు సపరేట్ ఆర్టికల్ ఏం లేదు కదా, ప్రవేశికకు సపరేట్ భాగం కూడా ఏం లేదు కదా, కాబట్టి ప్రవేశికను బేస్ చేసుకుని ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగం కాదని చెప్పారు. అయితే మనం 1973లో వచ్చిన కేశవానంద భారతి కేసులో కావచ్చు, కేశవానంద భారతి కేసులో, అదేవిధంగా 1980లో వచ్చినటువంటి మినర్వా మిల్స్ కేసులో, అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో, అదేవిధంగా 1994లో వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఈ కేసుల్లో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పడం జరిగింది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పడం జరిగింది. ఓకే, కేశవానంద భారతి కేసు మౌలిక స్వరూపానికి సంబంధించింది. మినర్వా మిల్స్ కేసు ఆదేశ సూత్రాలకి మరియు ప్రణాళికలకు మధ్య సరిహద్దుకు సంబంధించింది.
ఎన్ఎస్ఏ ఆఫ్ ఇండియా కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పడమే కాకుండా లౌకిక స్వభావము అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమే అని చెప్పడం జరిగింది. ఈ కేసుల గురించి మనకు ప్రాణాంకులు వచ్చినప్పుడు క్లియర్ గా వస్తుంది. ఓకేనా? ఇది మనకు ప్రాణాంకులకు సంబంధించి రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పదం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి జాగ్రత్తగా దీన్ని 1-2 సార్లు జాగ్రత్తగా విని ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సిందిగా చెప్తున్నాను అందరికి. ఓకేనా? థ్యాంక్ యూ.